వెలువ కంపెనీల వెలువ రాబోతుందా దానికి సంబంధించి మాట్లాడుతున్నాం. కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు, ప్రస్తుతం వైసీపీ పెట్టుబడులకు సంబంధించి కూడా కొంత ఇష్యూ రేజ్ చేస్తుంది. వైసీపీకి ఇష్టం లేదా అంటే మనకి రమేష్ గారు ఆహ్వానించారు. అయితే నేను ఇందాక ఒక క్వశ్చన్ వేశాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ట్వీట్ పెట్టలేదని. గతంలో చంద్రబాబు గారు కూడా ట్వీట్ పెట్టలేదని ఆయన అంటున్నారు. అసలు ఓవరాల్గా గూగుల్ రావడం వల్ల ఏపీకి వస్తున్నటువంటి లాభం ఏంటి? కేవలం ఉద్యోగాలైనా, ఆ పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన స్థితిగతులు అవన్నీ మారే అవకాశం ఉంది? నా వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్ ఉంది, చెప్పండి. ఇక్కడ రమేష్ గారు మాట్లాడినప్పుడు గూగుల్ కు సంబంధించినటువంటి డేటా సెంటర్, అదేవిధంగా ఏ హబ్ వచ్చేటువంటి విషయంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత, దీనివల్ల నష్టము, అదేవిధంగా దీనికి 22,000 కోట్ల రూపాయలు వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారు, మనకు వచ్చేటువంటిది తక్కువ, అదేవిధంగా అత్యధిక పవర్ వినియోగం ఉంటుంది, అత్యధిక నీటి వినియోగం ఉంటుంది, ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, దీనివల్ల మనకేం ప్రయోజనం లేదనేటువంటి ధోరణిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మాట్లాడుకుంటూ వచ్చింది. కానీ ఈ రోజు ఇప్పటి వరకు కూడా మేము గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ రావటాన్ని ఆహ్వానిస్తున్నాం అనేటువంటి మాట కూడా అక్కడ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నుంచి కానివ్వండి, మిగతా వాళ్ళ నుంచి రాలేదు. మీరు అలాగా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి అలాంటి ట్వీట్ కానీ మిగతా రాలేదు అనేటువంటి దాని మీద మీరు ప్రస్తావన చేశారు. ఆయన కొన్ని రీజన్స్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని రమేష్ గారు ఈ రోజున అధికార ప్రతినిధిగా ఉండి మాట్లాడుతున్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో కొంత మార్పు వచ్చినట్టుగా మనం గమనించాలి. ఆ మార్పు అనివార్యమైనటువంటి మార్పు. ఖచ్చితంగా ఇంకా మారతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కంగారు లేదు. ఆయన ఏమన్నాడు అంటే ఈ మొత్తం డిబేట్ లో ఆయన ఒక క్వశ్చన్ వేశారు. ఏంటి అని అంటే ఇది 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయి అని అంటున్నారు, దీని ద్వారాగా అసలు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత ప్రయోజనం ఉంటుంది, దీనివల్ల అదన్నీ మీరు వివరించండి అని ప్రభుత్వాన్ని అడిగారు. అంతే తప్ప ఎక్కువ ప్రయోజనం ఉండి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మేము వ్యతిరేకం కాదు అనేటువంటి విషయానికి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ మాత్రం క్లారిటీ గిన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధినాయకత్వానికి గిన ఉంటే భవిష్యత్తులో ఖచ్చితంగా అధికార పక్షము, అదే విధంగా ముఖ్యమంత్రి లేకపోతే ఈ గూగుల్ ఇక్కడికి రావటం వెనక కృషి ఉన్నటువంటి మంత్రి నారా లోకేష్ కానీ ఇవన్నిటి మీద ఎంతో కొంత స్పష్టమైనటువంటి క్లారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకునేటువంటి క్లారిటీ ఇస్తారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను వివరణ ఇస్తేనో, నేను క్లారిఫికేషన్ ఇస్తేనో, లేకపోతే విజయ్ కిరణ్ గారు క్లారిఫికేషన్ ఇస్తేనో రమేష్ గారు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అందుకని అఫీషియల్ గానే ఇది వస్తుంది అని నేను కూడా ఎదురు చూస్తాను, వస్తుందని కూడా నేను ఆశిస్తున్నాను. కృష్ణాంజనేయులు గారు, మరొక అంటే రీసెంట్ టైంలో ఒక్క నిమిషం అండి రమేష్ గారు, రీసెంట్ టైమ్స్ లో వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు దీనికి మూల కారణమే వైఎస్ఆర్సీపీ అదాని వ్యవహారాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి అని మాట్లాడారు. మరోవైపు 3 రాజధానుల అంశం అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ విశాఖ, కర్నూలు, అమరావతి నిర్మాణం మూడిటి మీద కూడా కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ప్లాన్ మాది, అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం అన్నట్టుగా కూడా వాళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి. దాని మీద ఒక కన్క్లూషన్ ఇస్తారా? ఒక నిమిషం అండి, దీనికి సమాధానం తీసుకున్నాక మీ క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు రమేష్ గారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాజకీయ వైఖరులు మార్చుకున్నంత మాత్రాన అదేం తప్పు అనటానికి లేదండి. మార్చుకోవచ్చు, తప్పేం లేదు. అనేక రాజకీయాలు అనేటువంటిది, వాళ్ళ విధానాలు అనేటువంటిది పరిస్థితులకు అనుగుణంగా అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, రేపు అధికారంలోకి రావాలంటే ఇంకొకలాగా ఖచ్చితంగా మార్చుకుంటారు. ఇది తప్పు కూడా ఏం కాదు, పరిస్థితి అనుగుణంగా మారచ్చు, దాన్ని తప్పు పట్టద్దు. అందుకని నేనేమంటే ఆదాని డేటా సెంటర్ వచ్చినప్పుడు దానికి అనుసంధానంగా వచ్చేటువంటి సంస్థల ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాన్ని సాధిస్తే 25,000 ఉద్యోగాలు వస్తాయి అని ఆదాని డేటా సెంటర్ మా వల్లే వచ్చింది, మా వల్ల ఉపయోగం, వాళ్ళు అప్పుడు ఒప్పందాలు చేసుకున్నారు. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అది మెటీరియలైజ్ కాలేదు. మంచిదే, మీరు ఒక ప్రయత్నం చేశారు. ఆదాని డేటా సెంటర్ వల్లే 25,000 ఉద్యోగాలు వస్తున్నాయి అని మీరు ఆ రోజున ఒప్పందాల ప్రకారంగా భావిస్తే, ఈ రోజున గూగుల్ అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ అమెరికా తర్వాత ఇతర అమెరికా ఏతర దేశాల్లో
మొట్టమొదట ఏర్పాటు చేస్తున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తుంది. ఇది అమెరికా తర్వాత గూగుల్ డేటా సెంటర్ ఇదే మొట్టమొదటిది అమెరికా ఇతర దేశాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థ. ఈ గూగుల్ డేటా సెంటర్ సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు దీంట్లో ఆదాని ఉన్నారు, ఎయిర్టెల్ ఉంది అనేటువంటి దాని మీద మాట్లాడుతున్నారు. దానికి ఒక క్లారిఫికేషన్ ఏమిటి అంటే కేవలము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి ఆదాని కనెక్ట్స్ అనేటువంటి ఒక సంస్థ దాని నిర్మాణ పనులు మాత్రమే ఆదాని కనెక్ట్స్ కంపెనీ చేస్తోంది. అదే విధంగా దానికి సంబంధించినటువంటి నెట్వర్క్ ని ఎయిర్టెల్ అనేటువంటి దాన్ని సపోర్ట్ ఇస్తుంది. మొత్తము గూగుల్ కు సంబంధించినటువంటి డేటా సెంటర్ ఇది. ఈ డేటా సెంటర్ తో పాటు ఏ హబ్ తో పాటు ఇంకా ఇది అండర్ వాటర్ కేబుల్ ద్వారాగా సింగపూర్, మలేషియా నుంచి ఆస్ట్రేలియా వరకు 12 దేశాలతో అండర్ వాటర్ కేబుల్ కనెక్టివిటీ అనేటువంటిది విశాఖపట్నం నుంచి ఉంటుంది ఈ రోజున. అంటే ప్రపంచ స్థాయిలో 12 దేశాలతో నెట్వర్క్ అనేటువంటిది విశాఖపట్నము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి పరిస్థితి. అదే క్రమంలో మీరు 22,000 కోట్ల రూపాయలు మీరు పెట్టుబడులు వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారు అంటే $15 బిలియన్ అంటే 1,33,00,000 FDIs ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి విశాఖపట్నానికి వస్తుంది. దీని ద్వారాగా 10,500 కోట్ల రూపాయల ఆదాయము మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఒక అంచనా. దీని నుంచి ఇక ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేటువంటి విషయానికి వస్తే మీరు ఆదాని డేటా సెంటర్ దానికి అనుబంధంగా వచ్చే వాటికి 25,000 ఉద్యోగాలు వస్తాయని ఆ రోజున మీరు ఏదైతే ప్రకటించారో ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ దానికి అనుబంధంగా వచ్చేటువంటి మిగతా డేటా సెంటర్లు అదే విధంగా ఇతర దేశాలతో మనకు ఉండేటువంటి అండర్ కేబుల్ నెట్వర్క్ దీనికి సంబంధించినటువంటి కనెక్టివిటీ దీని ద్వారాగా చెప్పదలుచుకున్నది ఏమిటి అని అంటే ఆ రోజున హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ఎండి ఏదైతే బిల్ గేట్స్ అదే విధంగా ఆ రోజున ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వీళ్ళందరినీ తీసుకొచ్చి సాఫ్ట్వేర్ ఏదైతే సైబర్ టవర్స్ లో ఆ రోజున మైక్రోసాఫ్ట్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ లో ఇన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ కానివ్వండి ఈ విధంగా హైదరాబాద్ డెవలప్మెంట్ కానివ్వండి ఆ రోజున లేదు. ఆ రోజున పునాది పడింది మైక్రోసాఫ్ట్ కు సంబంధించినటువంటి బిల్ గేట్స్ తీసుకువచ్చి అక్కడ పునాదులు వేసినటువంటి సైబర్ టవర్స్ విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. అదే తరహా డేటా సెంటర్ ఏ హబ్ కూడా విశాఖపట్నం కేంద్రంగా హైదరాబాద్, బెంగళూరు వంటి చెన్నై, పూణే వంటి మెట్రోపాలిటన్ సిటీస్ కి కేంద్ర బిందువుగా పోటీ వచ్చేటువంటి విధంగా విశాఖపట్నం భవిష్యత్తులో తయారు కాబోతుంది అనేటువంటి కృష్ణాంజలి గారు క్లారిటీ ఇస్తాను, నేను ముగిస్తాను. రైట్. మీరు ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ ఇక్కడికి వస్తుందో మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి యువత అందరూ కూడా ఈ రోజున తమిళనాడు సుందర పిచ్చాయ్ గూగుల్ సంబంధించినటువంటి సిఇఓ తమిళనాడుకి సంబంధించినటువంటి ఆయన మనం సిఇఓగా ఉండి మనం తమిళనాడుకి ఎందుకు తీసుకురాలేకపోయాం, కారణం ఏంటి అనేటువంటి అడిగేటువంటి పరిస్థితి క్వశ్చన్ చేస్తున్నారు తమిళనాడు ప్రభుత్వాన్ని. అదే విధంగా కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలు క్వశ్చన్ తీసుకున్నటువంటి పరిస్థితి. దాంతోనే వాళ్ళు దాన్ని సర్దిద్దుకునేటువంటి ప్రయత్నాల్లో అక్కడ రాయితీలు ఎక్కువ ఇస్తున్నారు అనేటువంటి అంశాన్ని చెప్పారు. వాళ్ళకి ఏమైనా రాయితీలు ఇవ్వడానికి ఇబ్బంది ఉన్న రాష్ట్రాలకి ఈ రోజున యువత నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా దీనికి కనెక్టివిటీగా ఇన్ఫోసిస్ కు సంబంధించి కర్ణాటకలో వచ్చినటువంటి వివాదం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ కి రేపొద్దున గూగుల్ అనేటువంటి ఒక అతిపెద్ద సంస్థ రావటం వల్ల ఈ డేటా సెంటర్ సాఫ్ట్వేర్ వల్ల ఇన్ఫోసిస్ 2వ సెంటర్ ఇక్కడ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేటువంటి దిశగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వైపు విశాఖపట్నం వైపు చూస్తుంది. దీనికి కారణం ఏంటి? ఎక్కడైతే కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరు, మైసూరులో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ కు సంబంధించినటువంటి దాంట్లో 350 నుంచి 400 మంది ఉద్యోగుల్ని తొలగించడం అనేటువంటి జరిగింది. అది ఈ రోజున వివాదాస్పదంగా మారింది. ఎందుకు అనంటే 2000 ఇంకా మాట్లాడదాం కృష్ణాంజలి గారు దానికంటే బిఫోర్ అనేకమైనటువంటి ఇన్ఫోసిస్ తో పాటు మిగతా సంస్థలు అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి, విశాఖపట్నం వైపు చూడటానికి, విశాఖపట్నం ఒక ఐటీ హబ్ గా తయారవడానికి గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ కేంద్ర బిందువుగా మారబోతోంది. దీన్ని వ్యతిరేకించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో దీనికి బ్లంట్ గా వ్యతిరేకిస్తే రాజకీయంగా యువతలో
నష్టాన్ని తీవ్రమైనటువంటి రైట్ రైట్ వారి నుంచి ఏదో ప్రశ్న చూసే ఉంది, అవకాశం ఉంది. ఇంకొక ప్రశ్న నా నుంచి కూడా ఉంది. బిఫోర్ దట్ రమేష్ గారు ఇందాక నుంచి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నారు. రమేష్ గారు ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు, మీరు ఇందాక గుడివాడ అమర్నాథ్ గారు